కన్సోల్ అప్లికేషన్లో ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఒకసారి చూసినట్లయితే అక్కడ మనం ఎక్స్టెన్షన్ మెథడ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ ఎక్స్టెన్షన్ మెథడ్ లాగానే మనకి అనానిమస్ మెథడ్స్ అని చెప్పేసి మరొక కాన్సెప్ట్ ఉంది. అలాగే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రెండింటి గురించి తెలుసుకోవడానికి మనకి డెలిగేట్స్ గురించి ఒక మినిమం ఓవర్వ్యూ అవసరం. సో అలాగే డెలిగేట్స్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ క్రిటికల్ కాన్సెప్ట్ ఇన్ .NET. డెలిగేట్స్ లేకపోతే మనం ఈవెంట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఈవెంట్స్ కూడా మనం ఉపయోగించలేము అన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనం అసలు డెలిగేట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయొచ్చు, అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ డెలిగేట్స్. సో డెలిగేట్స్ వచ్చేటప్పుడు మనం సింపుల్గా చెప్పుకునే పాయింట్ ఏంటంటే యాజ్ యూజువల్ అందరూ చెప్పేది డెలిగేట్స్ ఆర్ ఈక్వల్ టు ద ఫంక్షన్ పాయింటర్స్ ఇన్ C and C++. There is a thing here. Delegates are same like function pointers. That is the first point. తర్వాత ఈ డెలిగేట్స్ అన్నవి బేసికల్గా ఎందుకు ఉపయోగపడతాయి అన్నది చూసినట్లయితే దానికన్నా ముందు సో దెన్ డెలిగేట్స్ ఎందుకు ఉపయోగపడతాయి. సో డెలిగేట్స్ యూసేజ్ అసలు ఎందుకు అన్నది చూసినట్లయితే బేసికల్గా మెథడ్స్ని కాల్ బ్యాక్ చేయడానికి ఈ డెలిగేట్స్ అనేవి ఉపయోగపడతాయి. మనకి కాల్ బ్యాక్ అంటే నథింగ్ బట్ మనకి ASP.NETలో సింక్రనైజ్ అసింక్రనైజ్ అని చెప్పేసి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో సింక్రనైజ్ అంటే డైరెక్ట్గా మొత్తం పేజ్ అంతా మనం రీఫ్రెష్ చేస్తాం, అంటే జస్ట్ వీఆర్ సెండింగ్ టోటల్ పేజ్ టు ద సర్వర్, పోస్ట్ బ్యాక్ చేస్తాం. అసింక్రనైజ్ అనేటప్పటికీ ఓన్లీ మనకు కావాల్సినది అంటే పేజ్ అంతా లోడ్ కాకుండా మనకు కావాల్సిన పార్ట్ వర్క్ని ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఒక మెథడ్ని మనం అసింక్రనైజ్గా కాల్ చేయాలనుకుంటే మనకి డెలిగేట్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. అంటే వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా మనం దీన్ని మెథడ్ని కాల్ చేయొచ్చు అనమాట. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి బేసికల్గా మనం ఇప్పటి వరకు చాలా ఈవెంట్స్ అనేవి చేయడం జరిగింది. అక్కడైతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దెర్ ఈజ్ ఏ క్లాస్ వి హావ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఈవెంట్ హ్యాండ్లర్లోనే మనకి ఈవెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ఇండైరెక్ట్గా ఏం చేస్తుందంటే డెలిగేట్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈ డెలిగేట్స్ని యూజ్ చేసి వీ కెన్ కాల్ ద మల్టిపుల్ మెథడ్స్. అంటే మల్టిపుల్ మెథడ్స్ని మనం అట్ ఏ టైం కాల్ చేయడానికి ఈ డెలిగేట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే అడ్వాన్స్ కాన్సెప్ట్ అయినటువంటి డిజైన్ ప్యాటర్న్స్లో ఈ డెలిగేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. యాజ్ యూజువల్గా మనం ఇప్పటి వరకు చేసినటువంటి ఎగ్జాంపుల్స్లో ఎక్కడా కూడా మనం ఓన్గా డెలిగేట్స్ అనేది క్రియేట్ చేయలేదు. ఇన్కేస్ రియల్ వరల్డ్లో కూడా సో ఆల్మోస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఆ పైన ఉన్న వాళ్ళు మాత్రమే దే విల్ గో ఫర్ టు క్రియేట్ డెలిగేట్స్ అనమాట. రైట్. సో ఇక్కడ ఇది కూడా కంప్లీట్ చేద్దాం. డిజైన్ ప్యాటర్న్స్లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ డెలిగేట్స్. సో ఈ టైప్స్ వచ్చేటప్పటికి 3 types ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సింగిల్ డెలిగేట్, సింగిల్ క్యాస్ట్ అంటాం మనం యాక్చువల్లీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మల్టీకాస్ట్ డెలిగేట్. ఈ తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి జెనరిక్ డెలిగేట్. అయితే ఇప్పుడు ఈరోజు మనం సింగిల్ అండ్ మల్టీకాస్ట్ డెలిగేట్స్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే మీకు జెనరిక్ డెలిగేట్స్ అనేది యాక్చువల్గా 3.5లోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అంతకు ముందు లేదు. సో మీరు జెనరిక్ డెలిగేట్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు అనానిమస్ మెథడ్స్ వాటి గురించి, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా తెలియవలసిన అట్లీస్ట్ అవేర్నెస్ కావాలి. సో అవి తెలియాలంటే సో ఫస్ట్ మీకు డెలిగేట్స్ గురించి కూడా తెలియాలి. సో దట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఈ 2 types గురించి నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఫస్ట్ అనానిమస్ మెథడ్స్, తర్వాత లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుని దెన్ వీ విల్ కమ్ బ్యాక్ ఫర్ జెనరిక్ డెలిగేట్స్. రైట్. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి స్ట్రక్చర్ ఆఫ్ డెలిగేట్.
సో అంటే ఈ డెలిగేట్స్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని సిగ్నేచర్ సేమ్ లైక్ మెథడ్ సిగ్నేచర్ లాగానే ఉంటుంది. సో మెథడ్ని ఎలా రాస్తాం మనం, పబ్లిక్ అంటే ఇన్ ద సెన్స్ యాక్సెస్ స్పెసిఫైర్. సో యాక్సెస్ స్పెసిఫైర్ దెన్ రిటర్న్ టైప్ void, సో దెన్ నేమ్, దెన్ పారామీటర్స్. సో సేమ్, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే యాక్సెస్ స్పెసిఫైర్కి రిటర్న్ టైప్కి మధ్య మనం డెలిగేట్ అని చెప్పేసి కీవర్డ్ వాడతాం. ఓకే, అంటే సేమ్ సిగ్నేచర్ లైక్ మెథడ్. సో ఇక్కడ మీరు లైవ్గా చూసినట్లయితే యూ కెన్ రైట్ డౌన్ హియర్ డెలిగేట్. ఫస్ట్ ఏంటి యాక్సెస్ స్పెసిఫైర్, తర్వాత డెలిగేట్ అని కీవర్డ్, దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రిటర్న్ టైప్, రిటర్న్ టైప్, దెన్ డెలిగేట్ నేమ్. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే మై డెలిగేట్ అని చెప్పేసి రాస్తున్నాను. జస్ట్ ఐమ్ గివింగ్ ద నేమ్ యాజ్ మై డెలిగేట్. సో ఇది మనం క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ డెలిగేట్ని ఎక్కడ క్రియేట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, మనకు కావాలనుకుంటే గ్లోబల్గా విత్ ఇన్ ద నేమ్ స్పేస్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం నేమ్ స్పేసెస్లో ఏమేమి క్రియేట్ చేయొచ్చు మనం. సో దీస్ ఆర్ ద పాయింట్స్ వీ నీడ్ టు రిమెంబర్. నౌ ఈ డెలిగేట్స్ తోటి ఎలా వర్క్ చేయాలో చూద్దాం. నౌ హియర్ ఐమ్ క్రియేటింగ్ ఏ స్టాటిక్ మెథడ్. వై స్టాటిక్ మెథడ్? ఎందుకు అంటే ఆ డెలిగేట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మెయిన్ మెథడ్ వచ్చేటప్పుడు స్టాటిక్ మెథడ్. సో మీరు స్టాటిక్ మెథడ్లో నాన్ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేయలేరు. దట్ ఈస్ వై ఐమ్ క్రియేటింగ్ ఫర్ స్టాటిక్ మెథడ్. సో వై జస్ట్ ఐమ్ డూయింగ్ ఫర్ ఎడిషన్. So now simply print here console.writeLine. You are in addition method, right? Very simple. Now ఈ మెథడ్ మనం డెలిగేట్ యూజ్ చేసి ఎలా కాల్ చేయాలనేది ఒకసారి చూద్దాం. Now ఇక్కడ మనం మెథడ్ని డెలిగేట్ యూజ్ చేసి ఎలా కాల్ చేయాలో చూద్దాం. సో మెథడ్ని మనం కాల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే డెలిగేట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం, యాజ్ యూజువల్గా మనం ఒక క్లాస్కి ఎలా క్రియేట్ చేస్తామో అలా. సో ఇక్కడ డెలిగేట్ నేమ్ ఏంటండి, మై డెలిగేట్, రైట్? దెన్ ఆబ్జెక్ట్, రైట్, ఈక్వల్ టు న్యూ మై డెలిగేట్. సే హియర్ ఇదేం చూపిస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా మనం టార్గెట్ మెథడ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మన టార్గెట్ మెథడ్ ఏదండి, యాడ్ మెథడ్. సో జస్ట్ ఐమ్ గివింగ్ యాడ్. ఓకే, నౌ అంటే నేను ఇక్కడ స్టాటిక్ అని ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు స్టాటిక్ ఇవ్వకపోతే ఇట్ విల్ షో యూ ఎర్రర్ టు బేసిక్ రూల్. నాన్ స్టాటిక్ మెంబర్ని స్టాటిక్ మెథడ్లో మనం కాల్ చేయలేం. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే స్టాటిక్ కింద నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టాటిక్ కింద క్రియేట్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. దాని బదులుగా నేను దాన్ని స్టాటిక్ అని మెన్షన్ చేస్తాను. నౌ ఎప్పుడైతే మీరు డెలిగేట్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నారో ఇట్ విల్ షో యూ. ఓకే, నౌ కన్సోల్ డాట్ టు స్టే బై ద స్క్రీన్ యూజ్ రీడ్ రన్ చేయండి. సో యు ఆర్ ఇన్ ఎడిషన్ మెథడ్. సో నౌ నేను వాల్యూస్ని పాస్ చేయాలనుకుంటున్నాను యాడ్ అనే మెథడ్కి. అప్పుడు ఏం చేస్తారు, సో హౌ ఐ నీడ్ ఏ పారామీటర్ ఇంట్ ఏ. ఇమీడియట్గా ఏమైందంటే ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకంటే బేసిక్ రూల్ ఇక్కడ డెలిగేట్ యొక్క సిగ్నేచరు మెథడ్ సిగ్నేచరు సేమ్ ఒకలాగానే ఉండాలి. కానీ ఇక్కడ మెథడ్లో పారామీటర్స్ పెట్టాం, డెలిగేట్లో పారామీటర్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో మీరు అక్కడ కూడా పారామీటర్ పెట్టినప్పుడు దెన్ see now we are getting error here. ఎందుకంటే it accepting one value. ఇంతకుముందు మనకి చూపించలేదు, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ ఐ నీడ్ ఏ వాల్యూ. సో ఇక్కడ వాల్యూని పాస్ చేయండి. సో అదే వాల్యూని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిస్ప్లే చేస్తున్నాను. వాల్యూ ఈజ్ we are getting from a. now run this. ఈ 15 అనే వాల్యూ మీకు అక్కడ తీసుకెళ్తుంది. దేర్ వీ కెన్ యూజ్. సో దీన్నే మనం సింగిల్ క్యాస్ట్ డెలిగేట్ అని పిలుస్తాం. అంటే ఈ డెలిగేట్ యూజ్ చేసిన ఓన్లీ వీఆర్ కాలింగ్ ఓన్లీ వన్ మెథడ్, రైట్?
సో ఇప్పుడు సపోజ్ ఒక ఎడిషన్ అన్నారు, ఎడిషన్ అంటే ఐ వాంట్ టు డూ ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్, దెన్ గో ఫర్ ఇంట్ బి. అలాగే మెథడ్ సిగ్నేచర్కి వచ్చి దాన్ని కూడా మీరు ఏం చేస్తారు, చేంజ్ చేయండి. నౌ ఇక్కడ డెలిగేట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, యాక్సెప్టింగ్ 2 వాల్యూస్, సో కామా 10. సో నౌ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, దీన్ని ఎడిషన్ ఈజ్ అని చెప్పేసి చేంజ్ చేస్తున్నాం, ఎడిషన్ ఈజ్ then here a plus b, right? మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే you will see 25. ఈ విధంగా మీరు పారామీటర్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డెలిగేట్లో కూడా చేంజెస్ అనేవి చేయాలి. సో నౌ ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే వేరే మెథడ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అబౌట్ సింగిల్ డెలిగేట్. నౌ మల్టీ క్యాస్ట్ డెలిగేట్ ఎలా అన్నది మనం చూద్దాం. సో సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈసారి సబ్ట్రాక్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. నౌ రైట్ డౌన్ హియర్ సబ్ట్రాక్షన్ ఈజ్ దిస్ a మైనస్ b. నౌ యాక్చువల్గా ఇక్కడ మనం ఒక సింగిల్ మెథడ్ మాత్రమే కాల్ చేస్తున్నాం. సో మల్టిపుల్ మెథడ్స్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఏదైనా ఒక మెథడ్ని డెలిగేట్కి పాస్ చేయండి. సో దెన్ we have a operator, so like shorthand assignment la idi plus operator use chesi then you can assign new delegate. ఈసారి ఏం చేస్తున్నా అంటే సెకండ్ మెథడ్ నేమ్ ఇస్తున్నాం, రైట్, సబ్జెక్ట్. ఓకే, అంటే ఈ డెలిగేట్కి నేను ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ ఇస్తున్నాను. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 మెథడ్స్ కూడా సేమ్ సిగ్నేచర్ అయి ఉండాలి. Right? Now object which accepts 2 values 15, 25 నేను 2 వాల్యూస్ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డెలిగేట్ ఏం చేస్తుంది, ఫస్ట్ యాడ్ మెథడ్ని ఇన్వాక్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ సబ్ట్రాక్షన్ కూడా ఇన్వాక్ చేస్తుంది. ఫస్ట్ సీ ద రిజల్ట్, యూ విల్ గెట్ 40, addition is 40 and subtraction is -10. బ్రేక్ పాయింట్ పెట్టి చూసినట్లయితే యూ విల్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. So we are creating delegate object, fine. Then we are adding the subtraction method to the delegate. Okay. Then we are giving the values. So immediately ఏం చేస్తుంది, add method ని కాల్ చేస్తుంది, తర్వాత వచ్చింది నెక్స్ట్ సబ్ట్రాక్ట్ మెథడ్ కూడా కాల్ చేస్తుంది. ఇలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ బట్ సేమ్ సిగ్నేచర్ ఉన్నదాన్ని మీరు ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. ఇలా కాల్ చేయడాన్ని ఏమంటామంటే మల్టీ కాస్ట్ డెలిగేట్ అని పిలుస్తూ ఉంటాము, రైట్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మల్టీ కాస్ట్ డెలిగేట్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఈ మెథడ్స్కి రిటర్న్ టైప్ అంటూ ఉండకూడదు. సింగిల్ కాస్ట్ అంటే సింగిల్ డెలిగేట్ అయితే యూ కెన్ యూజ్ రిటర్న్ టైప్ టు ఏ మెథడ్ ఆల్సో, బట్ ఈ సిచ్యువేషన్లో అయితే యూ కెనాట్ యూజ్. అంటే మల్టీ కాస్ట్ డెలిగేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ ఆ మెథడ్స్కి రిటర్న్ టైప్ ఉండదు. ఓకే, ఈ విధంగా మనం డెలిగేట్స్ గురించి నేర్చుకోవచ్చు. ఇంకా రేపటి క్లాస్లో మనం ఫస్ట్ అనానిమస్ మెథడ్స్, తర్వాత లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రెండు కూడా ఒకే క్లాస్లో చెప్పవచ్చు. అది అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి మిగిలి ఉన్నటువంటి ఆ జెనరిక్ డిలీట్స్ కూడా కంప్లీట్ చేద్దాం.